హాయ్ అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను ఇప్పుడు పొడుగు వంకాయ ఫ్రై చేస్తున్నా ఎల్లిపాయ కారంతో. అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇవ్వండి, ఇవే పొడుగు వంకాయలు. ఇవి కూడా ఇట్లా కట్ చేసుకోవాలంటే ఇదిగోండి, ఇట్లా మనం మసాలా వంకాయ కట్ చేస్తాం కదా, అట్లా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇట్లా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇది ఎల్లిపాయ కారం, దంచిన కారం అండి. ఇది మనము ఇప్పుడు ఎల్లిపాయ వేసి కారం చేసుకున్నామంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇది ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు దంచిన కారం. దీంట్లో సాల్ట్ కూడా ఉంటుంది. ఇది ఏ ఫ్రైలో వేసుకున్నా టేస్ట్ ఉంటుందండి. ఇదిగోండి, ఆయిల్ వేసుకుందాము. డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి. ఇదిగోండి, ఇట్లానే వేసేసుకోవాలి. ఇవ్వండి, ఇట్లా వేసుకోవాలి. దీన్ని మూత పెట్టవద్దండి, డీప్ ఫ్రైయే చేసుకోవాలి. మూత పెట్టామనుకోండి ఆవిరికి ఇట్లా మగ్గినట్టు అయిపోతుంది, డీప్ ఫ్రై అవ్వదు. మూత పెట్టకుండానే ఇట్లా డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి. పసుపు వేసుకోవాలి కొంచెము. చూడండి ఎట్లా మగ్గాయో, ఇట్లా మగ్గ పెట్టుకోవాలి. మూత పెట్టకుండానే పెట్టుకోవాలి. మూత పెడితే మనకి మొత్తం ఇట్లా మెత్తగా అయిపోతుంది. ఇవ్వండి, ఇప్పుడు ఎల్లిపాయ దంచిన కారం వేసుకుంటున్నాము. ఇట్లా పొడి పొడిగా వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇట్లా డీప్ ఫ్రై చేసినట్టు ఉంటుంది. మెత్తగా వేసుకుంటే మొత్తం మెత్తగా అయిపోతుంది. కారం మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. చిన్నగా దీన్ని ఇట్లా వేసుకోవాలి. ఈరోజు మా ఇంట్లో వంకాయ డీప్ ఫ్రై. ఇదిగోండి, పప్పుచారు పెట్టిన, పప్పుచారు అవుతా ఉంది. కొంచెం లేట్ అయిందండి. ఈరోజు సాటర్డే కదా, గుడికి వెళ్ళి వచ్చాము. కొంచెం లేట్ అయింది వంట. ఇది అంతే, ఇంకా పొయ్యి కట్టేసుకోవాలి. ఇంకా పెట్టామనుకోండి కారం బ్లాక్ అయిపోతుంది. ఇదండి, చాలా టేస్ట్ ఉంటుందండి. ఒక్క వంకాయ వేసుకొని ఒక కప్పు రైస్ తినొచ్చు, అంత టేస్ట్ ఉంటుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. బాయ్. మీరు కూడా ఇట్లనే డీప్ ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది వంకాయ. ఎందుకంటే వంకాయ తొందరగా మగ్గుతుంది కాబట్టి మనకి తొందరగా అయిపోతుంది. ఓకే అండి, బాయ్.